ఒక ప్రశాంతమైన అడవిలో ఒక చిలిపినక్క ఆనందంగా నడుచుకుంటూ వెళ్తోంది. కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కింద ఒక కుందేలు కూర్చుని మెల్లగా పాట పాడుతోంది. ఆ పాట నక్కకు వినిపించింది. ఆగి ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుందో చూసింది. నవ్వుతూ కుందేలు దగ్గరకు వెళ్ళింది. కుందేలు కూడా నక్కను చూసి సంతోషంగా పలకరించింది. ఇద్దరూ కలిసి అడవిలో నడవడం మొదలుపెట్టారు. అలా నడుస్తుండగా ఒక్కసారిగా వారికి ఒక అద్భుతమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టుపై బంగారు రంగులో మెరిసే తేనెపండ్లు ఉన్నాయి. అవి చూస్తేనే నోరు తీయగా అనిపించేలా ఉన్నాయి. కుందేలు ఆనందంతో ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి అని చెప్పింది. నక్క కూడా ఆ పండ్లను చూసి ఉత్సాహపడింది. కుందేలు ఆ పండ్లు అందుకోవడానికి పైకి ఎగిరింది. కాని ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉండటం వల్ల పండ్లు అందలేదు. తరువాత నక్క కూడా ప్రయత్నించింది. కాని ఆమెకు సాధ్యం కాలేదు. ఇప్పుడే నక్క మనిద్దరం కలిసి ప్రయత్నిద్దాం అని చెప్పింది. కుందేలు దానికి అంగీకరించింది. నక్క చెట్టు కింద బలంగా నిలబడింది. కుందేలు దానిమీద ఎక్కి మరింత ఎత్తుకు చేరింది. ఈసారి కుందేలుకి పండ్లు అందాయి. ఇద్దరూ కలిసి ఆ పండ్లను ఆనందంగా తిన్నారు. ఇద్దరూ నవ్వుకుంటూ ఆనందించారు. కలిసి పనిచేస్తే ఏ సమస్యైనా సులభంగా పరిష్కారం అవుతుంది అని నక్క కుందేలుతో అంటుంది. కుందేలు కూడా దానికి అవును అంటూ తల ఊపింది. ఈ కథ యొక్క నీతి: కలిసి పనిచేస్తే విజయం తప్పక వస్తుంది.